బిర్లా ఓపస్ బ్రాండ్ పై డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ అడుగుపెట్టింది. 3 ఏళ్లలో ఈ విభాగం నుంచి 10,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా వెల్లడించారు. అదే సమయానికి ఈ వ్యాపారంలో లాభదాయకత సాధించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పెయింట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 133.2 కోట్ల లీటర్లు. అధిక వృద్ధి ఉన్న విపణిలోకి ప్రవేశించడానికి కొత్త విభాగం వీలు కల్పిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా ఈ సందర్భంగా అన్నారు. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 2 ఏళ్లుగా బలమైన పునాదిని నిర్మించినట్టు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 2వ స్థానంలో నిలిచి లాభదాయక కంపెనీగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. డెకరేటివ్ పెయింట్స్ పరిశ్రమ భారత్లో 2 అంకెల వృద్ధితో ఏటా 70,000 కోట్లు నమోదు చేస్తోంది. 2022-23లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 23% వృద్ధితో 1.17 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. కాగా గ్రాసిమ్ షేర్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్సీలో గురువారం 0.12% క్షీణించి 1,931.40 వద్ద స్థిరపడింది.